తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పాకాల మండలంలో 55 పోలింగ్ బూతులున్నాయి. మండలంలో 69.13% పూర్తయిందని, ప్రతి ఓటరు బిఎల్ఓకు సహకరించి త్వరితగతిన 100% జూలై 14 లోపల పూర్తి చేయాలని తెలిపారు. 55 మంది బూత్లలో ఉన్నారు. 55 పోలింగ్ బూత్లలో 44,165 ఓటర్లు ఉన్నారు. మనకి ఈ 44,165 ఓటర్లకి మనం సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు ఎస్ఐఆర్ గత నెల 15వ తారీఖు ఇంకా ఈ నెల 14వ తారీఖు వరకు 1 మంత్ కాలంలో చేస్తున్నాము. ఇప్పటి వరకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మనకి ఇప్పటి వరకు 29,673 ఫామ్స్ మాత్రమే ఓటర్ల దగ్గర ఇంకా తిరిగి మన బిఎల్ఓలకి అందాయి. వీళ్ళు ఇచ్చిన ఫామ్స్ పూరా 44,165 క్లెయిమ్స్ ఫామ్స్ వాళ్ళకి ఇస్తే తిరిగి మనకి 29,673 వచ్చినాయి. ఇప్పటి వరకు శాతం పరంగా తీసుకుంటే 69.13% వరకే మనకి డిజిటలైజ్ అయినాయి. సో మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఈ నెల 14వ తేదీలోపు అన్ని 100% డిజిటలైజ్ చేయాలా. ఈ డిజిటలైజేషన్లో భాగంగా ఎక్కడైనా అన్మ్యాపింగ్ ఉన్నా, మ్యాపింగ్ లేకుండా పబ్లిక్కి 2002లో మ్యాపింగ్ లేకపోతే వాళ్ళకి తర్వాత రాబోయే 1 మంత్లో అబ్జెక్షన్స్, నోటీసెస్ దీనిపైన వాళ్ళ దగ్గర అబ్జెక్షన్స్ తీసుకొని మళ్ళీ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. వాళ్ళు ఓటర్గా కొనసాగించాలా లేదనేది విచారించి ఆర్డర్స్ పాస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం చేసిన ఈ విచారణలో 534 మంది చనిపోయినట్లుగా, 534 ఓటర్లు చనిపోయినట్లుగా మన బిఎల్ఓలు గుర్తించినారు. అదే క్రమంలో 127 మంది మైగ్రేట్ అయినట్టుగా, 191 ఓట్లు డూప్లికేషన్ ఓట్లు ఉన్నట్టుగా, 5 మంది ఆ డోర్ నెంబర్లో ఆబ్సెంటీస్గా ఉన్నట్టుగా ఇప్పటి వరకు తెలిసింది. సో తెలిసినవన్నీ బూత్ లెవెల్ ఏజెంట్లతో, సంబంధిత బూత్ లెవెల్ ఏజెంట్లతో బిఎల్ఓలు మీటింగ్ పెట్టుకొని దీనిపైన ఒక సమావేశం పెట్టుకొని ఒక మినిట్స్లో ఇప్పటి వరకు ఏవైతే గుర్తించినారో అవన్నీ వాళ్ళకి వివరించి దాంట్లో ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. సో నేను ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, మనకి ఎక్కువ కాలం లేదు, ఒక 6 రోజుల కాలమే ఉంది. కాబట్టి అందరూ ప్రజలు వాళ్ళకి ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసి ఫోటో అంటించి సిగ్నేచర్ సంతకం పెట్టి తిరిగి బిఎల్ఓలకి, బిఎల్ఓ డేటా మీకు తెలియకపోతే కూడా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ పైన బిఎల్ఓ పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. సంబంధిత బిఎల్ఓలకి మీరు ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసి మన మండలంలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ చేసేదానికి పూర్తిగా సహకరించగలరని కోరుకుంటున్నాను.